బ్రేకింగ్ న్యూస్. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి విషయంలో సమీకరణాలు కుదరడం లేదని చెప్తున్నారని, ఎందుకు కుదరడం లేదని ప్రశ్నించారాయన. తనకు పదవి రాకుండా ఎవరో అడ్డుకుంటున్నారని అన్నారు. నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు తాను వెంకటరెడ్డి ఇద్దరం అన్నదమ్ములమని తెలియదా అన్నారు. పార్లమెంటు ఎన్నికల వేళ మరోసారి ప్రామిస్ చేసినప్పుడు తామిద్దరం అన్నదమ్ములమన్న సంగతి గుర్తులేదా అని ప్రశ్నించారు రాజగోపాల్ రెడ్డి. నన్ను గెలిపించుకున్న ప్రజలకు నన్ను అవమానిస్తే వాళ్ళు అవమానించినట్టు కదా. మునుగోడు ప్రజలకు అన్యాయం చేసిన రాజగోపాల్ రెడ్డికి అన్యాయం చేసినట్టు. మీ అందరికి అన్యాయం చేసి ఇక్కడ అభివృద్ధికి నిధులు రాలేదంటే నేను శాసనసభ్యునిగా నేను సంతోషంగా ఉంటానా? అంటే మీకు అన్యాయం జరిగితే నాకు అన్యాయం జరిగినట్టు కాదా? అందుకనే ఎప్పుడంట నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు, కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని గతంలో చెప్పిన ప్రభుత్వానికి ఇప్పుడు కూడా చెప్తున్నా. సరే, నాకు మీరు మాట ఇచ్చినప్పుడు ఇద్దరు, కానీ అప్పటిదాకా మాత్రం మునుగోడు అభివృద్ధికి మాత్రం సహకరించండి, ఒక్క రూపాయి కూడా ఆపేస్తున్నా. ఇస్తామన్న మాట ఆలస్యమైంది, సమీకరణలు కుదరలేదని అంటున్నారు. ఎందుకు కుదురుతారో సమీకరణలు? మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎవరు కులవేత్తలు రాకుండా ఎందుకు కుదురుతారో సమీకరణలు? నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు అర్థం ఉండాలి కదా, వాళ్ళకు తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాట ఇచ్చినప్పుడు కదా మీ ఇద్దరు అర్థం. అంటే అది ఎట్లుందంటే ఒడ్డు దాటినాక ఓడమల్లయా, పొడు దానిగా బోడమల్లయా అన్నట్టుంది. ఇప్పుడు సమీకరణలు కుదురుతలేవని మన బట్టి విక్రమార్క గారు అంటున్నారు. ఏం కుదురుతలేవు? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నల్గొండకు 3 ఉన్నారు. తప్ప మహబూబ్నగర్కు ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మనం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు అన్నదమ్ములు తప్పేంది? ఇద్దరు నమ్మడంలో ఎవరన్నా తక్కువ ఇద్దరికిద్దరే గట్టలమేగా ఇద్దరం. నేనేమంటున్నా, పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా. పదవుల కోసం పాటులాడే వ్యక్తిని కాను. నేను ఒక్కటేమంటున్నాను, ఈ ప్రాంతం ప్రజలు గతంలో ఎమ్మెల్యే గెలిపించినప్పుడు మనకు ప్రభుత్వం లేదు, టీఆర్ఎస్ ఉండే. ఇప్పుడు ఎమ్మెల్యే గెలిపించారు, మన ప్రభుత్వం ఉంది. కనీసం ఇప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దు. ఈ మునుగోడు నియోజకవర్గంలో అన్ని రంగాలు అభివృద్ధి చేయాలి. నిజంగా నేను పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన 7 నియోజకవర్గాల్లో, ఎమ్మెల్సీగా పనిచేసిన నల్గొండ జిల్లా మొత్తానికి. అన్ని నియోజకవర్గాలు చూసిన మునుగోడు ఎంత వెంకబాటులో ఎక్కడ లేదు. మంత్రి పదవి విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ నల్గొండ నుండి అందిస్తారు. రమేష్, మంత్రి పదవి విషయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి రియాక్ట్ కావడం జరిగింది. నియోజకవర్గంలో కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తల మీటింగ్ లోనే బహిరంగంగా విమర్శలు చేయడం జరిగింది. ఇద్దరు అన్నదమ్ములు అంటున్నారు. పార్టీలోకి తీసుకొని వచ్చినప్పుడు ఇద్దరు అన్నదమ్ములు ఉన్న విషయం తెలియదా? అదేవిధంగా భువనగిరి పార్లమెంటు గెలిపించే విషయంలో కూడా అప్పుడు కూడా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నాక ఇద్దరు అన్నదమ్ములని ఇప్పుడు కొత్తగా చెబుతున్నారు ఏంటని కూడా ఇవన్నీ కూడా గతంలో చూడడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కూడా మొత్తం 9 మంది గెలిస్తే అక్కడ 3 మంత్రులు ఉన్నారు. అదేవిధంగా కరీంనగర్ లో కూడా 3 మంత్రులు ఉన్నారు. ఇక్కడ 11 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఇక్కడ 3 మంత్రులు ఉంటే తప్పేంటని కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటీవల కాలంలో వరుసగా చూస్తున్నాం, వరుసగా మంత్రి పదవి విషయంలో వరుస సీట్లు కానీ అదేవిధంగా మునుగోడు నియోజకవర్గానికి వచ్చిన ప్రతిసారి కూడా ఈ విషయంలో కూడా ఇదేటువంటి మాటలు మాట్లాడడం పార్టీలో మొత్తం కూడా ఇప్పుడు ఒక చర్చ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇద్దరు అన్నదమ్ముల్లో ఇద్దరం కూడా సమర్థులమే, ఇద్దరం గట్టి వాళ్ళమే, ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తే తప్పేంటని కూడా చెప్పడం జరిగింది. ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా, మునుగోడుకి అన్యాయం జరిగితే చూడను, మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. మంత్రి పదవి విషయం పక్కన పెడితే నియోజకవర్గానికి నిధులు కూడా ఇవ్వడం లేదు, మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కూడా మాట్లాడినటువంటి మాటలు కూడా చూడడం జరిగింది. కొద్దిసేపు క్రితమే మునుగోడులోని ఒక కార్యక్రమంలో పాల్గొని కూడా ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. నాకు అన్యాయం జరిగితే పర్వాలేదు, కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని కూడా
ప్రభుత్వానికి మళ్ళీ చెప్తున్నాను కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఒడ్డు దాటే వరకు ఓడమల్లయ్య, ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్న చందాగా ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇటీవల డిప్యూటీ సీఎం ఒక టీవీ ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి వ్యాఖ్యలు కూడా చూడడం జరిగింది. అదేవిధంగా కొంతమంది పెద్దలు కూడా ఆ ఇద్దరు అన్నదమ్ములకు ఏ విధంగా సామాజిక అంశాల వారిగా కూడా కేబినెట్ లో కూర్పు సామాజిక కోణాల్లో కూడా ఆలోచించి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాలేదన్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇద్దరు అన్నదమ్ముల విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇద్దరు అన్నదమ్ములను ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాం, తాను 2009లో ఎంపీగా పనిచేశాను, ఎమ్మెల్సీగా పనిచేశాను, ఇప్పుడు ఇద్దరం కూడా సమర్థులమే, ఇద్దరు అన్నదమ్ములని ఇప్పుడు కొత్తగా విషయాలు చెప్తున్నారు. అదేవిధంగా భువనగిరి పార్లమెంట్ విషయంలో కూడా చూడడం జరిగింది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికే రావడం జరిగింది. అక్కడ ఆయనకు ఇన్ఛార్జ్ గా భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా గెలిపించే బాధ్యతను కూడా అప్పచెప్పి గెలిపించిన తర్వాత కూడా తమకు మంత్రి పదవి హామీ ఇస్తానని సీఎం తో పాటు పెద్దలు కూడా చెప్పినట్టు కూడా ఆయన పలు సందర్భాల్లో చెప్తున్నారు. ఇవాళ మాత్రం ఇద్దరు అన్నదమ్ముల విషయంలో మొదటిసారిగా స్పందించడం జరిగింది. అతను కూడా వరుస కామెంట్ చేస్తూ ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ముల అనే అంశం ఇప్పుడు వారికి గుర్తొచ్చిందా? హైకమాండ్ కానీ పార్టీ పెద్దలకు కానీ ఇద్దరు అన్నదమ్ముల విషయం ఇద్దరం కూడా సమర్థులమే, ఇద్దరికి ఇస్తే తప్పేంటి? జిల్లాలో ఎందుకంటే మొత్తం 12 స్థానాలకు కూడా 11 స్థానాలను గెలిపించుకున్నాం, అందులో 3 మంత్రులు ఉంటే తప్పేంటి? ఇప్పుడు కరీంనగర్ లో ఖమ్మంలో కూడా 3 మంత్రులు ఉన్నారుగా. అలాంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు మళ్ళీ ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. రైట్ రమేష్, థ్యాంక్ యూ. మొత్తంగా మునుగోడుకు 3 మంత్రులు ఉంటే తప్పేంటి, అన్నదమ్ములైతే తప్పేంటి, ఇద్దరు సమర్థులమే అంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ ప్రజెంట్ సంచలనంగా మారాయి. దీనికి సంబంధించి హైకమాండ్ ఎలా స్పందిస్తుంది అన్నది వేచి చూడాలి.